ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తా ఉంది. ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు, ఆయనేదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఈలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని
పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేనెప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం, ఈ 3 పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు,
ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్లిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలున్నాయి. కానీ వాళ్ళు చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే
ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు. ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి చర్యలు తీసుకుని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం. గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడా కంప్లైంటే రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు మీరు. నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు, ఆపద్ బాంధవుడిగా మార్గదర్శకుడిగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన దగ్గర మీరు చూస్తే 8 లక్షల ఎకరాలు భూమిని కొనుగోలు చేసి దళితులకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు స్టడీ సర్కిల్ పెట్టి పిల్లల్ని చదివించాం. సివిల్స్ లో కానీ గ్రూప్ 1 సర్వీసులో బాగా చదివించాం. 2002లోనే ముందడుగు కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు మీరు చూశారు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మళ్ళీ
చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 15 లక్షలు, బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు 10 లక్షలు ఇచ్చాం. దీని కింద సుమారు 7,000 మందిని చదివించాం. 467 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ఎస్సీ విద్యార్థులకు 619 మందిని చదివిస్తే ఎస్టీ విద్యార్థులు 55 మంది చదివించి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అందరి పిల్లల్ని మనం ఆ రోజు చదివిస్తే 19-24 వచ్చిన ప్రభుత్వం కేవలం 438 మందిని మాత్రం చదివించారు. ఆదాయం పెరిగింది. పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఆశలున్నాయి. వాళ్ళని చదివించడంలో విఫలమయ్యారు. అప్పుడు 7,000 మందిని చదివిస్తే వీళ్ళు చదివించింది 438. వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్ల పైన ప్రేమ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, అదే మరి విట్ వచ్చింది, బిట్స్ పిలాని వస్తుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తాం. హై స్కూల్స్ తీసుకొస్తాం, కాలేజీలు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీలో చదువుకోవాలన్నా చదివించే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులుంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకొని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే యూనిట్కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు గాని మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది.
దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి 3,000 రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా 782 కోట్లు అవుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నేనే చూశాను. నేను చూస్తే చాలా బాధ కలిగింది. ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు. దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి. ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈరోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని 10 రూపాయలు సంపాదించారు. కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు. అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు. అదే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రముఖ వ్యక్తి కన్నా ఒక వ్యత్యాసాన్ని చెప్తూ, ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే, గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు. అందరూ ఇక్కడ విఐపీలే. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, చాలా మంది వచ్చారు, వారిని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా, సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే అప్పుడే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నేను ఒక పిలిపిస్తే చాలా మంది ముందుకు వచ్చారు. ఈరోజు నేను ఒక మాట ఇచ్చాను, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం మాట్లాడాం, పేదరికం పోవాలి. మా నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి. అలాంటి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానుభావుడు చూపించిన స్ఫూర్తితో ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది. అయితే నేను చాలా ప్రయత్నాలు చేశాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంతవరకు సంపద మనం సృష్టించలేదు. అరాకొర ఆదాయం, ఏ పని చేయాలన్నా చేయలేని చట్టాలు. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో 94, 95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టాను. అదే మరి టెలిఫోన్స్ అందరికీ రావాలని ఒక రిఫార్మ్ కింద అంత మునుపు అందుబాటులో లేని సెల్ ఫోన్లు అందుబాటులో తేవడానికి పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు ఉండడమే కాదు, టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు, ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం
నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, రోడ్లు సరిగా ఉండేటివి కాదు. ఒకప్పుడు టెలిఫోన్ సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్ లేవు. కానీ ఈరోజు ఏ విధంగా వచ్చాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములో వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ రాజ్యం ఉండేది, ప్రభుత్వం అనుమతిస్తేనే ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి. ఇప్పుడు తెలివితేటలుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలా మంది పైకి వచ్చారు. అనతి కాలంలో తెలివితేటలతో దూసుకెళ్తున్నారు. సంపాదన వచ్చింది, సంపద పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క పై డేటా సెంటర్ పెట్టి మిత్రుడు ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకొక పక్క ఒక ఎస్సీ కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉండే పరిస్థితి వచ్చింది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, ఒక ఎస్సీ కుటుంబం డిగ్రీ చేసింది, ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. డిగ్రీ చేసి చదువుకొని కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా బాగా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మాకు వేరే ఆదరణ లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా 2 ఉంటే ఒకరిని 3వ తరగతి ఉంటే గవర్నమెంట్ స్కూల్లో 2 గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టింది. ఈరోజు నేను చేసే పని మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం అనేది అన్ని చేస్తాం. ఎక్కడికక్కడ మీకు చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత ఈరోజు నేను ఆలోచించేది
ప్రైవేటు భాగస్వామ్యంతో మీ జీవితాలు మార్చాలని ఈ ఊరికి వచ్చాను. 1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లున్నాయి కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లున్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర దగ్గర 1625 ఇండ్లలో టాయిలెట్లున్నాయి, మరుగుదొడ్లున్నాయి, 300 లీవ్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, విత్-ఇన్ డేస్ 3 నెలల 6 నెలల పెట్టుకొని అందరికీ మరుగుదొడ్లు కట్టి మరుగుదొడ్లు వాడకంలో తెచ్చే బాధ్యత గ్రామ సచివాలయంది, ఇక్కడుండే స్థానిక సంస్థలది, కలెక్టర్ది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ ఇస్తాం. పక్కనే కృష్ణా జలాలు వచ్చాయి, పక్కనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లున్నాయి, మీ ఊరికి వస్తే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్ తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకో పక్కన 1101 ఇంట్లో కరెంటు ఉంది, 24 మందికి కరెంటు లేదు. కరెంటు కూడా మీరు పెట్టుకోవాలి. ఆ 24 మందికి ఇమీడియట్గా ఇమ్మంటాను. ఇంకో పక్క ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం 2 కిలోవాట్లు 240 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ఇమీడియట్గా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. మీరు డే టైం కానీ కరెంట్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళా రాత్రి మీరు వాడుకోండి. ఒకవేళ మీరు ఉత్పత్తి చేసిన కరెంట్ ఎక్కువ ఉండి వాడుకున్న కరెంట్ తక్కువైతే మీకు డబ్బులు ఇచ్చే మార్గం చూపిస్తా. బీసీలు ఉన్నారు, మీకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు కరెంటు సబ్సిడీ ఇస్తాం. ఇంకొక 20,000 అంటే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, మీరు కూడా ముందుకు రండి. ఈ స్కీమ్లో మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియని పరిస్థితి నుంచి మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని మిగిలిన కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పొలాల్లో వాడుకోవచ్చు. రాజధాని కాబట్టి ఇక్కడ వ్యవసాయం తక్కువ వస్తుందేమో కానీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు. మీ కార్లన్నీ కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే పెట్రోల్ కూడా కొట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో. స్కూటర్కి ఈవీ పెట్టుకుంటే స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఆటోలకు ఛార్జ్ చేసుకోవచ్చు. 2 లాభాలు: పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, ఖర్చు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలో మీరు ముందుకు పోవాలి. అందుకే నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇంకో పక్క 1903 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఎప్పుడు 96, 97లోనే దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడే గ్యాస్ ఇచ్చాం మీకు. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. డాక్రా సంఘాల ద్వారా ఆ రోజు దీపం పెట్టాం, ఈరోజు రేట్లు పెరిగాయి. అందుకే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. అది కూడా మొన్నే 1 ఇచ్చాం, ఈ సంవత్సరం 3 ఇస్తాం. ఇంకో పక్క రాజధాని ఏరియాలో భవిష్యత్తులో పైపు ద్వారానే గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వస్తే మీరు మామూలుగా కరెంటు మారిగా మీటర్ ఆఫ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే గ్యాస్ వాడుకుంటారు. దానికి కూడా సబ్సిడీ ఇస్తాం. ఇంటర్నెట్ పెట్టుకోవాలి, 93 ఉన్నాయి. 1882 మందికి లేదు, అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇది కాకుండా గ్రామంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి 7 అవసరాలు ఐడెంటిఫై చేశాను. ఈ 7 కూడా
వీలైనంత తొందరలో ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, అందరికి ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రామానికి వస్తే సీసీ రోడ్లు 10.39 కిలోమీటర్లు ఉన్నాయి. ఒక 0.83 కిలోమీటర్ లేదు. ఈ సంవత్సరమే ఆ రోడ్లు కూడా వేసేయమంటాను. అంటే 100% ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇంకో పక్క డ్రైనేజ్ 1905 కిలోమీటర్లు ఉంది. అయితే 2 సైడ్స్ కావాలంటే ఇంకో 12 కిలోమీటర్లు కావాలి. అది కూడా తీసుకోమంటున్నా. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్ట్రీట్ లైట్స్ 160 ఉన్నాయి, 6 కావాలి, అవి కూడా ఇస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, అదే మరి మురుగు నీళ్ల మేనేజ్మెంట్ ఒకటి, ఈ 2 కూడా చేయాలి. ఈ 2 బాగానే పనిచేస్తున్నాయి. దీన్ని ఇంకా కూడా భవిష్యత్తులో స్ట్రీమ్ లైన్ చేస్తాం. నేను చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత మీ ఊరు అవసరాలన్నీ తీరాయి, వ్యక్తిగత అవసరాలన్నీ ఇస్తున్నాం. అయితే మీ జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే మీ ఆదాయం పెరగాలి. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేసి ఆదాయాన్ని పెంచే మార్గానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూసిన తర్వాత ఒక అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం చేస్తే దగ్గర ఈ గ్రామంలో పొన్నేకల్లు 1, పొన్నేకల్లు 2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు పొన్నేకల్లు 1లో 163 బంగారు కుటుంబాలు ఉన్నాయి. పొన్నేకల్లు 2లో 206 ఉన్నాయి. ఈ రెంటుల్లో కూడా 369 బంగారు కుటుంబాలుంటే ఎస్సీలు 93 మంది ఉన్నారు, ఎస్టీలు 36 ఉన్నారు, బీసీలు 138 ఉన్నాయి, ఓసీలు 102 మంది ఉన్నారు. ఈ 369 మందిని దత్తత తీసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చూస్తే 11 మంది వచ్చారు. అంటే 11 మంది మార్గదర్శకులు వచ్చారు. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటారు, ఒకరు 5 తీసుకుంటారు. కడాన ఈ 11 మంది 369 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా వారు మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. సంవత్సరం తలసరి ఆదాయాన్ని నేను బేరీ చేస్తా. బాగా చేస్తే మీకు సన్మానం చేస్తా, బాగా చేయకపోతే కూడా చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీరందరూ కూడా జీవితంలో నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు పైకి వచ్చారు. ఆ మహనీయుడు కూడా జీవితంలో కొంతమంది సహాయం చేశారు. బరోడా మహారాజు ఆ రోజు ఆయన చదువుకోవాలంటే బాంబేలో 12 రూపాయలు ఇచ్చాడు నెలకు. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. లండన్కు పోవాలనుకున్నాడు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. దానికి నెలకు $11 అవుతుంది. ఆ డబ్బులు కూడా సహాయం చేశాడు. ఆయన మేధావి, తెలివైన వాడు, కానీ పేద కుటుంబంలో పుట్టాడు, ఆర్థికంగా వెనకబడున్నాడు. అలాంటప్పుడు అండగా నిలబడిన బరోడా మహారాజు ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. ఒకవేళ బరోడా మహారాజు గాని సహాయం చేయకపోయినా పైకి వచ్చేవాడేమో. చేశాడు కాబట్టి పైకి వచ్చేదానికి సుజావు అయింది. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. ఆయన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండే ఒక బ్రాహ్మణ్ కుటుంబం
ఆయన్ని దగ్గర తీసి శిష్యరకం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం అహ్మద్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మార్గదర్శి అనేవారు మీరు అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉండాలి, చేయూతనివ్వాలి, రోజువారీగా ఆలోచనలు కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొంతే టైం ఇవ్వగలిగితే ఒక సిఓని పెట్టుకోండి. మీరు 6-7 కంపెనీలు పెట్టుకుంటారు, ఇదో కంపెనీగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, మనం అందరం డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సద్వినియోగం చేయాలంటే మళ్ళీ తద్వారా మీకు ఏ సమాజం వల్ల డబ్బులు వచ్చిందో ఆ సమాజంలో అవసరమైన వాళ్ళకి మీరు అండగా నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమమే ఈరోజు మనం చేశాం. ఒక్కసారి నేను బంగారు కుటుంబాల గురించి మాట్లాడిస్తాను. వాళ్ళ బాధలు చెప్తారు, తర్వాత మార్గదర్శులు చెప్తారు. దీన్ని ఏ విధంగా చేస్తున్నా ఒక ఐడియా ఇస్తాను. బంగారు కుటుంబం నుంచి మన అశోక్ కుమార్ ఆర్ నవీన్ రెండమ్మ, అందరూ రండి, మీరు కుటుంబం అంతా రండి. ఈ పక్క పట్టుకోండి, మైక్కి బండిళ్ళకి. రండి, ఆ కుర్రాడికి మైక్ ఇవ్వండి. అశోక్ మాట్లాడా, ఎవరు మాట్లాడతారో ఒకరు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడతాను. హలో, గట్టిగా మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అందరూ చెబుతున్నారు. అక్కడ మా ఇంటికి వచ్చారు. అంబేద్కర్ గారు అలా పుట్టినరోజు కాబట్టి వచ్చి ఇక్కడ దండ వేసి నేరుగా మా ఇంటికి వచ్చారు. రోజు మా ఇంటికి రావటం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన దేవుడిలా వచ్చారు. మా కుటుంబంలో మేము 9 కుటుంబాలు ఉంటున్నాము 2 సెంట్లన్నరలో. ఆయన మా కోసం ఎంతో చేసి ఇక్కడ దాకా వచ్చి మా అందరినీ పలకరించి మాట్లాడి మీకు నేనంతా చేస్తానమ్మా మీరు అని చెప్పారు. ఆయన మా భర్త గారు ఈ కార్పెంటర్ పని చేస్తారు, మీకోసం నేను చేస్తానమ్మా అని చెప్పారు. మా బావగారు మెకానిక్ చేస్తారు, కొట్టు చూశారు, అక్కడ కూడా అది చెప్పారు. మా పిల్లల భవిష్యత్తు గురించి మా ఇంటి గురించి చెప్పారు. మీకు నేను ఇల్లు కట్టిస్తానమ్మా అని చెప్పారు. మేము చేస్తారని మేము నమ్ముతున్నాము. ఆయన చేసే రుణం మేము ఇంకా అభివృద్ధి చెందుకోవాలి. మా భర్త చేసే పనులు ఆయన చేసే సహాయాన్ని బట్టి మేము కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకొకరు సహాయం పడేలా మేము ఉంటామని మేము మాట్లాడుచున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా నువ్వు అక్కడనే. ఇక్కడ డేటా సెంటర్ సిఇఓ ఎండి కళ్యాణ్ ముప్పనేని వారు డేటా సెంటర్ పెట్టారు, చాలా బాగా పనిచేస్తున్నారు. పాపం వారు కూడా 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. నేనున్నప్పుడు నా మీద నమ్మకంతో ఎవరూ రాని సమయంలో ముందుకొచ్చి అమరావతిలో డేటా సెంటర్ పెడితే వారు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వారికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది, నాకు అనుమానం లేదు. వారు ఏ విధంగా ఒక మార్గదర్శిగా వారిని ఎంపిక చేస్తున్నాను. ఏం చేయగలుగుతారో వాళ్ళ రిసోర్సెస్ గురించి నేను చెప్పిన కాన్సెప్ట్లో ఎంతవరకు ఉపయోగపడతారో వారు ఒక ఐడియా ఇస్తారు. ఐడియా ఇచ్చిన తర్వాత ఈ కుటుంబం విషయం కూడా మీరు విన్నారు. ఇప్పుడే ఈ కుటుంబాన్ని చూస్తే ఒక పేద కుటుంబం, ఒక తల్లి మాత్రం ఉంది ఆ అబ్బాయికి, అశోక్ కుమార్కి, ఆ ఆడబిడ్డలకు అత్త, 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత నాది, షాపులు కూడా అవసరమైతే డబ్బులు కొంతవరకు పెట్టే బాధ్యత నాది.
ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగు చేసి, ఇప్పుడే మా కలెక్టర్ అన్నాడు, ఒక మాట అన్నాడు, కార్పెంటర్కి కానీ ఆధునికమైన పర్మిట్లు ఇస్తే ఇప్పుడు 500 సంపాదిస్తున్నారు, రేపటి నుంచి 3,000 రూపాయలు వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకో పక్క మెకానిక్ ఇప్పుడు 500 రూపాయలు కూడా రావడం లేదు, 300, 400 వస్తూ ఉంది. మంచి షెడ్ పెట్టిస్తే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి, కనీసం రోజుకు ఒక 2-3 వేల రూపాయలు వస్తుందని చెప్పాడు. మీ బాధ్యత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మేము చేసినా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో ఆదాయం పెంచుతారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, అక్కడే చదివిస్తే మీరు ట్యూషన్ పెట్టిస్తారా, వాచ్ చేస్తారా, వాళ్ళలో స్ఫూర్తి ఇస్తారా? కడాన మీ పిల్లలుంటే ఆ పిల్లలతో సమానంగా ఈ పిల్లలను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విధంగా సహాయం చేస్తారో మీరు చెప్పండి. 2014 అక్టోబర్లో కలిశాను సార్, ఫస్ట్ యుఎస్ నుంచి వచ్చి. దేవుడి దయ వలన 20 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి బాగా సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అనుకునే టైంలో సార్ని 2014 అక్టోబర్లో కలుస్తాం జరిగింది. నీలాంటి వాళ్ళు 20 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను డేటా సెంటర్ పెడతానంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను వెనక్కి వచ్చి అక్కడున్న ఎక్స్పీరియన్స్తో, అక్కడున్న కాంటాక్ట్స్తో, నెట్వర్క్తో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డేటా సెంటర్ మన అమరావతిలో కడతాం జరిగింది. సార్ 2017లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఎన్నో మంది, వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. ఇవి ఉద్యోగాలు ఎట్లాంటి ఉద్యోగాలు అంటే, కాలిఫోర్నియాలో ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక నెట్వర్క్ ఇంజనీర్, ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇందాక పాప చెప్పినట్టు తను ఒక నెట్వర్క్ ఇంజనీర్, అట్లాగా ఎంతోమందికి ఇట్లా ఇక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల నుంచి తీసుకుని వాళ్ళు ఇవాళ స్కిల్స్ అప్గ్రేడ్ చేయించి వాళ్ళని ఒక 4-5 సంవత్సరాలు మన దగ్గర చేసిన తర్వాత ఇవాళ పెద్ద పెద్ద కంపెనీల్లో, సింగపూర్ ఎయిర్లైన్స్, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలాంటి కంపెనీల్లో ఇవాళ చేస్తున్నారు వాళ్ళు. సో అంత కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు అనిల్ కానీ, ఆ పాప రత్న కానీ ఇట్లాగే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చి ఇట్లాగే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ సార్ చెప్పినట్టు ఈ కుటుంబాలు చూస్తుంటే చాలా కడుపు తళికిపోతుంది. కాకపోతే ఏంటంటే దేవుడు మనకు ఒక పొజిషన్ ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి టైంలో మనం చేయకపోతే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే సార్ టెలికాం పాలసీ గురించి చెప్పారు. 1994లో టెలికాం పాలసీ ఆ రోజున చేసుండకపోతే మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అంత పెద్దగా ఇది అయ్యేది కాదు. తర్వాత మళ్ళీ సారే 99-2000 టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. తర్వాత ఎన్నో లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎన్నో ఉద్యోగాలు చేసి ఎంతో చేస్తున్నారు. వాళ్ళంతా కూడా దీనికి ఈ P4 ప్రోగ్రామ్కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే 2047 విజన్ బంగారు ఆంధ్రప్రదేశ్ ఏదైతే సార్ ఇందాక చెప్పారో దానికి ఈ P4 అనేది మేజర్ మైల్ స్టోన్, ఒక పెద్ద మైల్ స్టోన్ అవుద్ది. ఒక 5-10 సంవత్సరాల్లో ఈ P4 ప్రోగ్రామ్ మనం అందరం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఒక హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో ఒక కేస్ స్టడీ అవుతుంది. ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 5-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక పెద్ద కేస్ స్టడీ అవుతుంది. సో మనందరి మీద ఆ బాధ్యత ఉంది. సో ఈ కుటుంబాన్ని ఇంకా చాలా మందిని సార్ మేము ఒక అపాయింట్ చేసి మాత్రం ఒక సిఇఓని పెట్టి ఎంతమందిని మీరు చేయగలుగుతారు? ఈ ఊర్లో 306 మంది ఉన్నారు. ఈ ఊర్లో ఎంతమందిని మీరు అడాప్ట్ చేయగలుగుతారు? మేము 50 మెంబర్స్ తీసుకుంటాం సార్. ఈ ఊరు నుంచి 50 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్, 50 మంది గ్యారంటీగా తీసుకుంటాం సార్. 50 ఇంకా ఎక్కువ తీసుకోగలుగుతారా? 100 మెంబర్స్ సార్, వై నాట్. 369లో మన మిత్రుడు కళ్యాణ్ ముప్పనేని 100 మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాడు. ఆయనకు ఆ బాధ్యత చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంది, రామ్మ, మైక్ ఇవా అమ్మాయికి, ఈ ఆడబిడ్డకి నువ్వు చెప్పమ్మా, నీ పేరు అవి చెప్పు, నీ హిస్టరీ చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు.
అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలండి. నా పేరు గొడవర్తి స్వప్న. మా భర్త గారి పేరు కిరణ్ కుమార్. నేను వచ్చేసరికి నాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను. నాకైతే మా మామగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం మేము. మాకు ఇల్లు లేదు. 4 ఫ్యామిలీలు ఒక ఇంట్లోనే ఉంటున్నాము. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక. అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు. ఎటువంటి పొలాలు ఆస్తులు అయితే మాకు లేవు. అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే, అలాగే నా భర్త గారికి 15 రోజులకు ఒకసారి పని ఉంటుంది, సెంటరింగ్ వర్క్ చేస్తారు. తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు, కొంచెం రోజులు పిలవరు. అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను. మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. నీ పేరు స్వప్న కదమ్మా? గొడవర్తి స్వప్న సార్. గొడవర్తి స్వప్న. స్వప్న గారిని డేటా ఎంట్రీ వచ్చన్నారు. డేటా ఎంట్రీయే కాదమ్మా, నిన్ను తీసుకుని నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్ను ఒక క్లౌడ్ ఇంజనీర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎస్సీ కుటుంబం, మాల కుటుంబం, అవునమ్మా? మాదిగా, ఎస్సీ మాదిగ కుటుంబం. డిగ్రీ చేసింది, కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు. ఒకే ఇంట్లో 4 ఉంటున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దానివల్ల వాళ్ళ అన్నే ఆ అమ్మాయిని చదివించాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి ఈయన వచ్చి ఒక మాట అన్నాడు, నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారికి ఆ రోజు బరోడా మహారాజు ఎట్లయితే సహాయం చేశాడో, ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం. ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న కళ్యాణ్ గారు. ఆయనకి డేటా సెంటరే ఉంది. ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే 20,000 30,000 ఆదాయం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది. ఎందుకు? ఆ వాతావరణం మారిగా ఉంది. ఇంట్లో సమస్యలు, ఒక ఇంట్లో 4 ఉండాలి, ఫ్రీడమ్ లేదు, 10 రూపాయలు కావాలంటే డబ్బులు లేవు, బయట పోయే ఇది లేదు. అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు, ఓసారి దొరుకుతుంది. దొరక్కపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన. ఈ అమ్మాయే స్వతహాగా 30,000 40,000 లక్ష రూపాయలు సంపాదించే రోజు తొందరలో వస్తుంది. అదే ప్రత్యేకత ఈ రాజధానికి. ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే 100 కుటుంబాలని మీరు చూస్తారు. కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు. ఇళ్లు కట్టించే బాధ్యత, వారికి ఏం కావాలో చేసే బాధ్యత నాది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మాదిరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షుల్ని తారుమారు చేసేయడం, చంపేయడం. ఇప్పటికే 6 మంది పోయారు. మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని, మాటలు చెప్పడం సులభమైన పని. వీళ్ళను తిప్పించడం,
వాళ్ళని ఒప్పించడం, వీళ్ళకు నచ్చజెప్పడం, దారి చూపించడం అనేది ఒక చరిత్ర. వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. దీనికి కావాల్సిన మనుషులు కావాలి, రెండోది కంపెనీలు కావాలి, మూడోది బ్యాండ్విడ్త్ కావాలి, టెక్నాలజీ రావాలంటే. అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది, అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు. టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు, అప్పుడు మాన్యువల్ ఉండేది. ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ ఒక వారం పట్టేది. ఆపరేటర్ మీకు తెలిస్తే 1 నిమిషంలో ఇచ్చేవాడు. 83లో ఆగస్టు క్రైసిస్ వచ్చింది. ఆగస్టు క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూరులో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలని తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు. ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి, పలానా ఎమ్మెల్యే కోసం పలానోళ్ళు వస్తున్నారు దొంగలు, మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు. అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి 3 ప్రధానమంత్రులతో ఫైట్ చేశా. 2 చేయలేకపోయారు. కడాన వాజ్పేయి గారు అర్థం చేసుకుని నేనిచ్చిన రిపోర్టు పైన టెలికమ్యూనికేషన్ ని డీరెగ్యులేట్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేశారు, రిఫార్మ్ తీసుకొచ్చారు. దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆ బ్యాండ్విడ్త్ లేకపోతే ఇది జరగదు. అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు చేశారు. ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది. నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి. ఈరోజు మీరందరూ సమాజం కోసం, పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన్మభూమి పెట్టాను. జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను. అప్పట్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు. 3-4 సార్లు నా దగ్గరకు వచ్చి ఆ సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నారు. కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు. 10 రోజులు కూర్చొని సాంగ్ రాశారు. జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, గ్రామానికి సేవలు అందించారు. ఈరోజు నేనిచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపించాను. గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను, కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా. మీ డబ్బులు కాదు, మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కానీ ఎవరైతే కళ్యాణ్ గారు 10 నిమిషాలు మాట్లాడి వారి ఏమేమి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. 2 కుటుంబాలు ఉన్నారు. ఆ 2 కుటుంబాలు 500 రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఇచ్చే పనిముట్ల వల్ల, నైపుణ్యం వల్ల 3000 వస్తుంది. అంటే 6 రెట్లు పెరుగుతుంది. ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఉద్యోగం లేదు. మీరు అమ్మాయికి ఉద్యోగం ఇస్తే 15,000 20,000తో ప్రారంభిస్తే అక్కడి నుంచి ఆ కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే మరిగా పిల్లల్ని బాగా చదివించి ఆ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేట్టుగా మీరు చేయగలిగితే రేపు ఈ కుటుంబాలు మార్గదర్శకులుగా తయారవుతారు. నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. చాలా మందికి చాలా ఆశయాలుంటాయి. నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు. 30 ఏళ్లకు మునిపి ఒక చిన్న కంపెనీ పెట్టించాను. వాళ్ళకు కూడా నా మీద ఆధారపడకూడదు, రాజకీయాలపైన ఆధారపడకూడదని. నా బాధ్యత ఈ సమాజానికి శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం,
పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేశా, సంకల్పం చేశా, సాధించి తీరతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలా మంది అన్నారు మీ ఆలోచన ఏంటి సార్ మాకు అర్థం కాలేదని. నేను ముందు చెప్పినప్పుడు అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా. 2004లో మనం గెలుచుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికి పోయి ఉండేదని అడుగుతున్నా. 2019లో మళ్ళీ గెలుచుంటే కంటిన్యూగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అని అడుగుతున్నా. 2 సార్లు కూడా మీరు ఆలోచించారు. బాబు గారు బాగానే చేశారు, ఇంకా కూడా వస్తాడు బాగా చేస్తాడు అనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి, పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం, పవిత్రమైన దినం, పండుగ రోజు మన అందరం కూడా దీనికోసం ఆలోచించాలి. ఇంకొక పక్క అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసే కుట్రల్ని, కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారితో సమానంగా ఇంకా కొంతమంది వచ్చారు. కూర్చోండి, కూర్చోబాబు, మీరు కూర్చోండి, ఏం చేయాలో చేపిస్తాం. ఇంకొక బంగారు కుటుంబాల నుంచి ఒకరిద్దరు మాట్లాడతారు. అదే మాదిరిగా దేశు సూర్యప్రకాశ్రావు, శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, రెడ్డి మాట్లాడు. మీరు ఏం ఇట్రా అమ్మా, మైక్ రామ్మ మాట్లాడు, నువ్వు చెప్పమ్మా, నీ సమస్య చెప్పు, తర్వాత సూర్యప్రకాశ్రావు మాట్లాడు. మాట్లాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు సరిగల నీలిమ. మా ఆయన చనిపోయి ఉంటే మా అమ్మోళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నాను. స్థలం కానీ ఇల్లు కానీ ఏం లేదండి. మా నాన్నోళ్ళు కూడా కరెంటు పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళకి 15 రోజులు పని ఉంటే 15 రోజులు పని ఉండదు ఇంటి దగ్గరే. మాకు సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తే. ఇప్పుడు నీ ఏం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చదివానండి. 10th క్లాస్ చదివా. పెళ్ళయిందమ్మా? పెళ్ళయింది, 2 పిల్లలు, భర్త చనిపోయాడు. ఏం చదువుతారమ్మా? బాబా 1st క్లాస్ అండి, పాప అంగన్వాడికి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు నీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందండి. కిరాణా షాప్లో పనిచేస్తున్నాను. సంవత్సరం పెట్టి కిరాణా షాప్లో. ఎంత ఇస్తారమ్మా? నెలకి 8,000 ఇస్తారండి. ఆ అమ్మాయిది చూశారు, కిరాణా కొట్లో పనిచేస్తుంది, నెలకి 8,000 ఇస్తారు. 10th క్లాస్ చదువుకున్నది, 2 పిల్లలు. ఇతనితో పింఛన్ కింద 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ డబ్బులు వస్తుంది అంటే ఒక 48,000, ఇది ఒక 90,000 వస్తుంది, 1,30,000 వస్తుంది. కానీ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆర్థికంగా పైకి తేవాలి, పిల్లలు చదివించాలి, ఆ అమ్మాయి జీవితానికి వెలుగు ఇవ్వాలి. ఏం చేస్తారు చెప్పండి సూర్యప్రకాష్ గారు? వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శ్రావణ్ కుమార్ గారికి, మిగిలిన
మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలందరికీ, ప్రజానికానికి నా నమస్కారం. సార్, మేము మీ స్ఫూర్తితో మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. 2014లో మీరు ఇచ్చినటువంటి పాత సబ్సిడీస్ అన్నీ ఒకేసారి రావటం వల్ల మా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడం జరిగింది. 2015-20లో కూడా మీరు ఇచ్చినటువంటి పాలసీ వల్ల ఇండస్ట్రీకి బాగా అభివృద్ధి చెంది మా ఓన్ పవర్ కూడా ప్రొడ్యూస్ చేసుకొని ఇండస్ట్రీకి సపోర్ట్గా ఈ రకంగా అభివృద్ధి చెంది వాళ్ళ ఒక 500 కుటుంబాలకు మేము జాబ్ సెక్యూరిటీ చూపించగలిగామంటే అది మీ స్ఫూర్తే సార్. మేము ఇలానే మేము ఇంతకుముందు మా సంస్థ ద్వారా రోటరీ క్లబ్బు, తర్వాత రెడ్ క్రాసు, అవోపా ఇలాంటి సేవా సంస్థల ద్వారా, తర్వాత టీటీడీ, ఇస్కాను ఇలాంటి ధార్మిక సంస్థల ద్వారా మాకు చేతనైనటువంటి సహాయం చేస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ P4 పథకానికి మాకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో భర్త లేరని చెప్పారు, 2 పిల్లలు ఉన్నారన్నారు. ఈ అమ్మాయికి మేము ఉద్యోగం ఇస్తాం సార్. అమ్మాయికి చేతనైనటువంటి ట్రైనింగ్ లేకపోతే ట్రైనింగ్ కూడా మేమే ఇచ్చి పూర్తి వసతి, ఇల్లు ఇస్తాము, సబ్సిడీ భోజనం ఇస్తాము, జాబ్ ఇస్తాము, మంచి శాలరీ ఇస్తాము. అమ్మాయికి 2 పిల్లలు అన్నారు సార్. 2 పిల్లల్ని వాళ్ళు పూర్తిగా చదువుకునేదాకా, వాళ్ళ పూర్తి ప్రయోజకులు అయ్యేదాకా మా బాధ్యత మేము తీసుకొని వాళ్ళిద్దరిని కూడా నేను చదివిస్తాం సార్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు, చాలా ఆనందం. ఎన్ని కుటుంబాలని నువ్వు ఈ మారిగా ఈ ఊర్లో 369 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలని కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. మీరు ఎన్ని కుటుంబాలని మరి తీసుకొని చేయగలుగుతారు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మేము వాళ్ళకి అయ్యే ఖర్చుల్ని చూసుకున్న తర్వాత మీకు తప్పకుండా నేను ఏ టు జెడ్. ఈ అమ్మాయి ఉంది, 10th క్లాస్ చదువుకుంది, పిల్లల్ని చదివిస్తా ఉన్నారు, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారు. ఆ అమ్మాయికి కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుతూ ఆ అమ్మాయి చదువుకోగలిగితే పై చదువులు కూడా చదివిస్తారు, ఇంకా మెరుగైన ఉద్యోగం వస్తుంది. తప్పకుండా అలాంటి చేసి మీరు ఒక మెంటర్గా ఉండి, లేకుంటే మీరు ఒక సిఇఓగా ఒక సిఇఓ అని పెట్టి 20 తీసుకుంటారా, 50 తీసుకుంటారా, 100 తీసుకుంటారా, ఎంత CSR వస్తుంది, మీరు ఎంతమందిని చేయగలుగుతారో నాకు ఒక అష్యూరెన్స్. తప్పకుండా సార్. ఎంతమంది చేయగలుగుతారు? ఇంకొక 3-4 పిల్లల్ని కూడా చదివించడానికి సిద్ధంగా ఉన్నాం. అటు కాదు, ఓవరాల్ డెవలప్మెంట్. ఒక కుటుంబాన్ని తీసుకున్నాక వీళ్ళు పైకి రావాలి. ఈ అమ్మాయి ఆదాయం పెరగాలి, పిల్లల భవిష్యత్తు సెటిల్ కావాలి. ఆ విధంగా ఆ కుటుంబం అందరితో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి రావాలి. అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎప్పుడు మీకు అండగా ఉంటారు. మీ యొక్క వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. అంటే ఒక నమ్మకం మీ బంధువులో, మీ స్నేహితులో, లేకుంటే ఎవరిని ఉండాలి. దానికోసం అడిగేది. ఎంతమంది? ఒక 50 మంది చదివించగలుగుతారా? మొత్తం 50 కుటుంబాలు. ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్. అటు కాదు, 50 కుటుంబాలు. ఎంప్లాయ్మెంట్ నేను అడగడం లేదు, అది మీ బాధ్యత. ఓకే సార్. 50 కుటుంబాలని మీరు పైకి తీసుకురాగలుగుతారా? ఒక 50 కుటుంబాలకి మేము వాళ్ళకి ఉద్యోగ భద్రత అంతా చూసి ఇళ్ళన్నీ నేను ఇస్తా. సరే సార్. నీళ్ళన్నీ నేను ఇస్తా, కరెంట్ నేను ఇస్తా. మీ పని వాళ్ళ ఆదాయం పెంచే మార్గం, తప్పకుండా వాళ్ళకు ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసే మార్గం, తప్పకుండా మీరు వాళ్ళతో కలిసి వాళ్ళ భవిష్యత్తుకు ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలి. తప్పకుండా అండి. ఓకే, 50 కుటుంబాలని. అలానే. ఇప్పుడు సూర్యప్రకాష్ రావు గారు ఆ అమ్మాయినే కాకుండా 50 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దిస్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్. 369లో 150 కుటుంబాలని ఇద్దరు చూసుకుంటున్నారు. ఇది ఒకసారి ఇది తీసుకొని సీఎం రిలీఫ్ ఇచ్చి ఆ అబ్బాయికి ఏం చేయగలుగుతాం అన్నీ చేసి కంప్లీట్ చేద్దాం. నేను చేపిస్తాను. ఇది కూడా నేను డబ్బులు ఇస్తాను, మీరు చేయించండి. చెవు బాగాలేదు, అది కూడా చేయించండి. అలానే. ఓకే సార్, తప్పకుండా డబ్బులు నేను సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను, మీరు చేయించండి. ఓకే. ఓకే అమ్మా. ఇది ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఎక్కడికి పోవాలనో దిక్కు తెలియదు. రేపటి నుంచి ఇలాంటి ప్రాబ్లం వస్తే గైడెన్స్ ఇవ్వడానికి
సూర్యప్రకాశ్రావు గారు అండగా ఉంటారు. ఒక పెద్ద వ్యక్తి అండగా ఉన్నప్పుడు అలాంటి బడుగు కుటుంబానికి కొండంత ఆదరం, నమ్మకం కూడా వస్తుంది. ఆ అమ్మాయి జీవితం మారుతుంది. చాలా సంతోషమ్మా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రసాద్, ఒక 5-6 మంది ఉన్నారు, వీళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడిస్తాను. ప్రసాద్ గారు, మార్గదర్శి ప్రసాద్, కేకే స్పిన్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాడా? ప్రసాద్ గారు రండి, ఒక్క నిమిషం వచ్చేసి మీరు చెప్పేసేయండి. సాత్విక్, నెక్స్ట్ రాజేష్ని కూడా మాట్లాడించండి. నమస్కారం అండి అందరికీ. చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి చూస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. మాది స్పిన్నింగ్ మిల్ అండి. ఇప్పుడు సార్ చెప్పిన P4లో ఎవరినన్నా మా కంపెనీ తరపున డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నారు. తప్పకుండా సార్, మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటిదైనా కూడా ఒక 10 ఫ్యామిలీలకి తప్పకుండా మా కంపెనీలో అవకాశం ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సార్. కదమ్మా, నేను అడిగాను ప్రసాద్ గారు, సార్ మీకు సిఎస్ఆర్ ఏమైనా ఉందా? లేదు సార్, ఈ సంవత్సరం లేదు సార్. ప్రీవియస్ ఇయర్ ఉండింది సార్. లాస్ట్ సిన్స్ 3 years నుంచి మా స్పిన్నింగ్ మిల్ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని మన సార్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సబ్సిడీస్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇండస్ట్రీ పాలసీ కూడా చాలా బాగుంది. మా అబ్బాయి కొత్తగా అమెరికా నుంచి వచ్చాడు సార్, ఒక 6 months బ్యాక్. మీరు వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండి డెవలప్ చేయాలని తన కోరిక. నేను అండగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విధానాల వల్ల మీరందరూ బాగుపడతారు సార్. థ్యాంక్ యూ అదే సార్. సమయంలో నా విధానాల వల్ల బాగుపడిన వాళ్ళు కనీసం ఒక 10-20 కుటుంబాలని మీరు బాగు చేసి మీరు కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలి. అది నా కోరిక, అది చేయాల్సి కోరుకుంటూ 10 కుటుంబాలు తీసుకుంటున్నారు ప్రసాద్ గారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకొకటి కూడా సార్, నేను ఎక్స్పెషల్లీ సిక్ ఇండస్ట్రీస్ని రివైవ్ చేస్తూ ఉంటాను. నేను దాదాపు 3 స్పిన్నింగ్ మిల్స్ని రివైవ్ చేశాను. దాదాపు 10 క్లోజ్ అయిన మిల్లు దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ చేశాను. తప్పకుండా సార్, 10 మంది కాదు, ఇంకా వాళ్ళ వాటిలో ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను డెవలప్ చేసుకుంటాననేసి మీకు మనసా వాచ మీకు మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ సుదర్శని ఐ హాస్పిటల్ గుంటూరు. చెప్పండి మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు విచ్చేసినటువంటి మార్గదర్శులందరికీ నా అభినందనలు. అలాగే ఈ మార్గదర్శులు వాళ్ళు పైకి తీసుకురావటానికి అణగారినటువంటి బంగారు కుటుంబాలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా కష్టపడి ఆయనలాగా, ఆయన 18 గంటలు పనిచేస్తారు రోజు, వారిలాగే మీరందరూ కూడా ఈ మార్గదర్శులు ఇచ్చినటువంటి చేయూతను తీసుకొని కష్టపడి పనిచేసి పైకి వస్తారని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక కంటి డాక్టర్ల కుటుంబంలో పుట్టాను. నేను కంటి డాక్టర్ని, మా నాన్నగారు కంటి డాక్టరు, మా మామగారు కంటి డాక్టరు, మా ఆవిడ కంటి డాక్టరు, నా కూతురు కూడా కంటి డాక్టర్. సో మాకు ఎప్పుడు కూడా మీ ఆ ఎకో సిస్టంలో రైతు కుటుంబాలు రైతే కావాలనుకుంటారు. రైతు కూలీ కుటుంబం కూలీగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. నేను కూడా కొంతమందిని మార్చలేకపోతున్నాం. కానీ అందుకే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే కుటుంబాలు కాకుండా కొత్త కుటుంబాలు రాజకీయాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదొక చరిత్ర. మొన్న కూడా నేను చాలామంది కొత్త వాళ్ళని తీసుకొచ్చాను. ఇప్పుడు రైతు కుటుంబాల నుంచి ఐటీ ఇంజనీర్లుగా చేశాం, రైతు కూలీ కుటుంబాల నుంచి ఇంజనీర్లుగా చేశాం. ఇప్పుడు నేను ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనుకుంటున్నా, అది కూడా తయారు చేస్తా.
ఇప్పుడు మీరు పైకి వచ్చారు కాబట్టి ఏం చేయగలుగుతారు, ఎన్ని కుటుంబాలు బాగు చేస్తారు? ఇప్పుడు నాకు చేతనైంది కంటి వైద్యం, మా కుటుంబంలో అందరికీ చేతనైంది కంటి వైద్యం. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 హాస్పిటల్స్ ఉన్నాయి, 2 విజన్ సెంటర్స్ ఉన్నాయి. ఒక బ్లూ ప్రింట్ నేను P4కి ఎలా నేను నేను నా వంతు నేను ఎలా చేయగలను అనేది నేను ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేశాను. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూదురు. కానీ క్లుప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఐ హాస్పిటల్స్ మా దగ్గర మా ఎగ్జిస్టింగ్ ఐ హాస్పిటల్స్ ద్వారా ఇప్పుడు P4లో మీరు 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి కుటుంబాలను దత్తత తీసుకోవటం, బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఆ రెండో భాగంలో నేను పాలుపంచుకోవడానికి నా వంతు సాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే, మీరు డబ్బులు ఇస్తే ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోతారు, కాదని లేదు. కానీ మీ పిల్లల్ని కంటి డాక్టర్గా తయారు చేయడానికి మీరు బాగా కష్టపడ్డారు కదా, ఒక కోరిక కదా మీకు. ఇప్పుడు దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు. నేనేమంటానంటే, మీరు కూడా 20, 30, 10 మీ శక్తి మేరకు తీసుకొని మీరు మీ కుటుంబం వాళ్ళ పైకి తీసుకురావాలి. అన్ని విధాలుగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ ఆదాయం పెరగాలి, వాళ్ళ జీవితాల్లో సెటిల్ కావాలి. వాళ్ళందరూ ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు? సార్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్నారు, ఐ ఆపరేషన్ చేస్తారని నాకు తెలుసు. 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ఊర్లో ఒకసారి అప్పచెప్తే అందరికీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అన్ని ఆపరేషన్లు చేసి సైట్ ఇప్పిస్తారు, విజన్ ఇప్పిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇది కూడా ఇన్ని చేస్తారు. ఇది మల్టీ స్పెషాలిటీ. మీరంతా కూడా ఐ హాస్పిటల్లో ఉండకుండా ఓవరాల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ IMA ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మా డాక్టర్స్ తరఫున 50 కుటుంబాలని మేము దత్తత తీసుకోవటానికి గుంటూరు బ్రాంచ్ వరకే. ఓకే రండి. అది కాకుండా నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి, ఆవో గాంవ్ చలే, అంటే పల్లెకు పోదాం రండి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ని కూడా స్టేట్ IMA ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ గారు కూడా పికప్ చేసి ఈ పల్లెకు పోదాం రండి అంటే డాక్టర్లు పల్లెకు పోదాం రండి అనే కార్యక్రమం ఈ P4 తోటి ఇంటిగ్రేట్ చేసి ఆగస్టులో సుమారుగా 4,000 కుటుంబాలని తీసుకోవటానికి దత్తత తీసుకోవటానికి ఒక అవకాశం ఉంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ వెరీ హ్యాపీ. గట్టిగా మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళకి బాగా హీరింగ్ ఎయిడ్ ఆపరేషన్స్ మీరు ఎల్ఓసి ఇస్తే మా హాస్పిటల్ తరఫున పూర్తిగా ఉచితంగా అన్ని ఆపరేషన్ చేసి పెడతాను. ఈ బాబుకి ఒక్కడికే కాదు, ఎవరికైనా సరే మీరు ఎల్ఓసి ఇస్తే మా హాస్పిటల్ మందులు అన్ని కాకుండా అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడే నేను ఎల్ఓసి ఇచ్చాను, నువ్వు చేసి పెట్టి తప్పకుండా ఆ బాబును బాగు చేసే బాధ్యత. ఈ బాబే కదా సార్, రాష్ట్రంలో ఏ బాబుకైనా ఎవరైనా వస్తే పంపిస్తా ఉంటా, ఉచితంగా చేస్తాను. ఇప్పుడు ఈ అబ్బాయిని ఇమ్మీడియట్ గా ఆ తల్లి మీ దగ్గర చేరుస్తుంది, చేర్చి బాగు చేసే బాధ్యత మీది. ఓకే అమ్మా, డాక్టర్ కూడా వచ్చేసాడు, మనం మాట్లాడుకుంటానే. ఓకే, బాధ్యత కూడా తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సుదర్శిని కంటి హాస్పిటల్ ఇది విజన్ ఆన్ వీల్స్ అనే బస్సు మీరు చూడటానికి ఇక్కడికి తీసుకొచ్చాం కూడా సార్. నేను ఒకసారి చూస్తాను పెట్టుబడు. చాలా సంతోషం. విజన్ ఆన్ వీల్స్. ఈ బస్సు ద్వారా ఈ బస్సులో నా హాస్పిటల్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ బస్సులో ఉంటాయండి. రోటరీ సంస్థ ద్వారా నాకు మా హాస్పిటల్కి అది కేటాయించారు. చాలా సంతోషం. మీరు అనకాపల్లి వెళ్ళాలన్నా కానీ నేను ఈ బస్సు అనకాపల్లి పంపించి అక్కడ ఐ క్యాంప్ చేసి అక్కడ ఎవరికన్నా బస్సులోని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బస్సులో ట్రీట్మెంట్ ఇవ్వలేని వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్కి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్, ధన్యవాదాలు సార్. ఈరోజు మార్గదర్శులు అందరికీ కూడా మిగిలిన వాళ్ళను కూడా ఒక్కసారి పేరు చదివినిపిస్తాను. సాత్విక్, డైరెక్టర్ మౌలి టెక్స్టైల్స్. రండి, అందరికీ తీసుకోండి, సెలవులు తీసుకోండి. వెంకటేశ్వర రెడ్డి ఉంటే వెంకటేశ్వర రెడ్డిని కూడా. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కలాం బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇఫ్ ఈజ్ హియర్. కొల్లిపర ఉమామహేశ్వరరావు, సుబ్బారావు,
సెక్రటరీ బిఎస్ఆర్ మాడ్యులర్ కిచెన్ అసోసియేషన్, శేషగిరిరావు సీనియర్ మేనేజర్ జోసిల్ లిమిటెడ్, రఘురామ్, శివప్రసాద్, నందకిషోర్, యార్లగడ్డ సుబ్బరాయుడు, వీళ్ళందరినీ మొత్తం కలిసి ఇప్పటికే మనం చూస్తే దగ్గర 210 అయ్యారు. ఇంకొక 6-7 మంది ఉన్నారు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా 369 మందిని ఈ గ్రామంలో వాళ్ళందరినీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. పని రేపటి నుంచే ప్రారంభమవుతుంది. ఈరోజే ప్రారంభమైంది. ఆ అబ్బాయికి మీరు చూస్తే చెవి బాగలేకపోతే పుట్టుకతో వచ్చింది. దాన్ని ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు తీసుకుపోయి ఆపరేషన్ కూడా చేపిస్తున్నాం. దానికి తల్లి ఉంది, గార్డెన్గా సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఒకటే కోరుతున్న అందరినీ, వీళ్ళందరూ ప్రముఖ వ్యక్తులు, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు. సమాజం లేకపోతే వీళ్ళు లేదు. కానీ ఆ రోజు అవకాశం వస్తే అందిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే అవకాశం, ప్రముఖ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలి. ఆ గొప్ప వ్యక్తిగా తయారు కావాలంటే మీరు సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఈరోజు డాక్టర్ గారు చెప్పారు, నేను కంటి ఆపరేషన్లు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి నేను చాలామంది చేస్తున్నాను. చాలా సంతోషం. అదే మరి వేరియస్ పీపుల్ అనేక రకాలుగా చేస్తున్నారు. సేవలు అందించడం ఒక వ్యక్తి అయితే, ఆ కుటుంబాన్ని కాంప్రహెన్సివ్గా పైకి తీసుకురావడం, ఆ కుటుంబానికి కావాల్సింది మామూలు సర్వీస్ కాదు, సరైన సమయంలో సరైన ఆలోచన ఇవ్వడం. ఒకరి జీవితంలో ఒక సరైన సమయంలో సరైన ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ఆ జీవితాలనే మారుస్తుంది. వాళ్ళందరూ ప్రముఖ వ్యక్తులుగా తయారయ్యే పరిస్థితికి వస్తారు. దానికే నేను శ్రీకారం చుట్టాను. నేను ఈ కార్యక్రమాన్ని ఒక పవిత్రంగా భావిస్తున్నా. పేదవాడికి సేవ చేయడం కంటే పవిత్రత ఇంకొకటి లేదు. మానవ సేవే మాధవ సేవ. పేదవాళ్ళకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అందరికీ పుణ్యం వస్తుంది. వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గొప్ప వ్యక్తులుగా తయారు కావాలి. ఆ గొప్ప వ్యక్తులుగా తయారు కావాలంటే ఈ సమాజంలో మీకు అప్పచెప్పిన వాళ్ళందరికీ మీరు సేవ చేయండి. నెలకొక సంవత్సరానికి ఒకసారి నేను మానిటర్ చేస్తా. ఈరోజు మీ అందరికీ బాధ్యతలు అప్పచెప్తున్నా. అందుకే ఒక బుక్కే ఇచ్చి, లేకుంటే ఒక శాలువ కప్పి, మీకు నేను మెచ్చినటువంటి అరకు కాఫీ ఇస్తూ ఉంటాను అందరికీ. ఎందుకంటే అది కూడా ఒక గిరిజన ప్రాంతంలో పండించే పంట. నేనే ప్రారంభించా, పేరు కూడా నేనే పెట్టా. ఈరోజు ప్యారిస్లో, లండన్కి పోయినా మనకు అరకు కాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటే, గుమగుమలాడుతూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రారంభించిన అరకు కాఫీ. అలాంటివి మనం ప్రపంచంలోనే బ్రాండ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు ఒక సుదినం, ఒక మంచి సంకల్పం చేశారు మీరందరూ. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసిన పనికి మీకు కలిసి వస్తుంది. ఇప్పుడుండే బిజినెస్ 2 ఇంతలు పెరుగుతుంది. అందరి ఆశీస్సులు ఉంటాయి. అందరం కలిసి ఆనందమైన సమాజం. నా ఉద్దేశం ఒకటే, సంపద, ఆరోగ్యం, ఆనందం. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండాలి. మా దగ్గరే ఉండాలి, పేదవాడి దగ్గర ఉండకూడదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. రెండోది, అందరికీ ఆరోగ్యం ఉండాలి. దానికి కూడా నేను ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు మాట్లాడుతున్నా, తక్కువ తిండి తినాలని. అది కాకుండా తినే తిండి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని. మూడోది, ఆనందంగా ఉండాలి. అవసరమైతే దేవుడికో దగ్గరికి, దేవాలయానికో, చర్చికో పోయి, లేకుంటే మసీదుకు పోయి పూజలు చేస్తే దేవుని మీద భారం పడుతుంది, అనవసరమైన ఆలోచనలు పోతాయి, టెన్షన్ పోతుంది. ఈ 3 ఉండి ఈ సమాజం ఆనందంగా ఉంటే చూడాలనేది నా ఏకైక కోరిక. తప్పకుండా చేస్తా. నేను ఏ పట్టుకున్నా అది సాధించే వరకు నిద్రపోకుండా ఉడుం పట్టుబట్టే బాధ్యత నాది. నా సంకల్పం అది. ఎప్పుడు చేస్తున్నా, మళ్ళీ చేస్తా. ఈరోజు మిమ్మల్ని చూశాను. నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా సమయం ఉన్నారు మీరు. చాలా మీటింగులో చూశాను. నేను పిల్లలకైతే నేను లాస్ట్లో ఫోటో ఇస్తానంటే
మీరు ఫోటో ఇచ్చే వరకు మేము పోమని వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అదే వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క పట్టుదల. ఇదే కానీ మీరు పట్టుదలగా ముందుకు పోతే అనుకున్నన్ని కూడా సాధిస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అమరావతి రాజధాని కొన్ని ఇబ్బందులు వచ్చాయి, రైతులు ముందుకొచ్చారు. 29,000 మంది రైతులు 34,500 ఎకరాలు భూమి ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది అమరావతిలో జరిగింది. పోయిన ప్రభుత్వం అన్యాయం చేస్తామంటే పోరాడారు, పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, ఎవరైతే ఇక్కడుండే అమరావతి రైతాంగం, రైతు కూలీలకి న్యాయం చేసే వరకు నేను వారికి అండగా ఉంటానని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా. అవసరమైతే వాళ్ళల్లో కూడా ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఆంట్రప్రెన్యూర్గా తయారు చేస్తాం. రైతు కూలీలకైతే 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చాను, నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ముందుకు పోతాం. చివరిగా ఒక మాట, మనం ఈ పనులన్నీ చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. అందుకే ఒకప్పుడు నేను కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడాను, చిన్న ఫ్యామిలీలు ఉండాలని మాట్లాడాను. కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే ఒక చట్టం తీసుకొచ్చాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళా నేనే మాట్లాడుతున్నాను, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ అని, కనీసం ప్రతి ఒక్కరికి 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే ప్రమాదం. దానివల్ల జనాభా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. రేపు కష్టపడినా ఎవరి కోసం కష్టపడతాం అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో కూడా ప్రతి ఒక్క భార్య భర్తను కోరుతున్నా, మినిమం 2 పిల్లలు ఉండాలి. మీకు 3 ఉంటే ఆనందం, ఇంకా ఎక్కువ ఉంటే 4 ఉంటే కూడా సంతోషం. కానీ మినిమం మాత్రం 2 ఉండాలి. అప్పుడే సమాజం శాశ్వతంగా ముందుకు పోతుంది. అన్ని ఏజ్లకు వయసులకు సంబంధించిన మనుషులు ఉంటారు. దానివల్ల మనం రాబోయే చాలా దేశాల్లో తప్పు చేసుకున్నారు. సరైన సమయంలో చెప్పకుండా, ప్రయత్నం చేయకుండా జనాభా తగ్గిపోయి అక్కడ ముసలివాళ్ల సంఖ్య పెరిగింది, చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని దేశాలకు మనం మనుషులు పంపించే పరిస్థితికి వచ్చాం అక్కడ సేవలు చేయడానికి. ఇది కూడా ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ ముందుకు పోదాం. చాలా సంతోషం, ఎక్సలెంట్ మీటింగ్. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఏదైతే మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా ఒక చరిత్రకు శ్రీకారం చుడతామనే ఒక నమ్మకం వచ్చింది, అది ఈ ఊర్లో జరగడం చాలా సంతోషం. దీనికి మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాన్ని, గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మార్గదర్శుల్ని సన్మానించవలసిగా కోరుతున్నాము. కళ్యాణ్ గారు, ఎండి అండ్ సిఇఓ పై డేటా సొల్యూషన్స్, వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాలువా కప్పి అరకు కాఫీ గిఫ్ట్ హ్యాంపర్ని టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా అందిస్తున్నారు. అలాగే డాక్టర్ రాజేష్, చైర్మన్ సుదర్శిని హాస్పిటల్స్, వారికి కూడా సన్మానం, చిరు సత్కారం. అలాగే డాక్టర్ సుబ్బరాయుడు గారు, ఇంప్లాంట్ సర్జన్, ప్రెసిడెంట్ ఐఎంఏ గుంటూరు. అలాగే సూర్యప్రకాష్ రావు గారు, లక్ష్మీ పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్. తర్వాత నందకిషోర్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఐఎంఏ. కె ప్రసాద్ గారు, సాత్విక్ గారు, డైరెక్టర్ శ్రీ మౌలి టెక్స్టైల్స్ లిమిటెడ్. ముద్దన్న రాఘవయ్య గారు, శ్రీనివాస కాటన్ అండ్ ఆయిల్ మిల్స్.
సాత్విక్, డైరెక్టర్, మౌలి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్. రమ్మనండి దయచేసి రమ్మను. అలాగే చివరిగా ముద్దాన రాఘవయ్య గారు, డైరెక్టర్, శ్రీనివాస కాటన్ అండ్ ఆయిల్ మిల్స్, వారికి కూడా చిరు సత్కారం. ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ కార్యక్రమంతో మీరిచ్చిన భరోసాతో మేమందరం కూడా ఈ మంచి దినాన, అంబేద్కర్ గారి జయంతి దినాన P4 జీరో పావర్టీ అనే దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.